హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన టైలర్స్. 2 ఇయర్స్ పాపకి 2 ఇయర్స్ బిలో పాపకి 1 మీటర్ బ్లౌజ్ పీస్తో ఇలా ఫ్రాక్ కుట్టాం. చూసారా ఎంత వెడల్పు వచ్చిందో. స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం నెక్ చూసి మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది చూసిన తర్వాత హైకున్న నెక్ ఏమో బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు దీన్ని మధ్యకి ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఉక్సులు పట్టి కాజల్ పట్టి కోసం. ఓకేనా. అయితే నేను ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం క్లాత్ మనకి ఎంత లెంత్ కావాలి ఏంటని చూసుకొని దాన్ని కరెక్ట్గా కట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ 4 బారుగా తీసుకొని మనకు ఉక్సులు పట్టి కాజల పట్టి ఎంత వెడల్పు అయితే కావాలో అంత చూసుకొని చూసారా ఇలా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ని మనం మిడిల్ కట్ చేసుకున్న తర్వాత నెక్కులు పైకి ఉండేలాగా పెట్టేసుకోవాలి. అన్నీ పైన సీదాగా ఉండాలి, కింద ఉల్టా ఉండాలన్నమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి మిషన్కి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ నెక్ వచ్చింది అంటే అది కాజాల పట్టి. ఇది మాత్రం బండ గుర్తండి. జాకెట్లకైనా దేనికైనా కానీ నెక్ పైకి వచ్చింది అంటే అది కాజాల పట్టి అనమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కాజా పట్టి మీరు పెట్టేసుకోండి. ఫస్ట్ మంచి వైపు ఫోల్డ్ చేసి జాయిన్ చేయాలి. చేసిన తర్వాత ఉల్టా వైపు తిప్పి ఈ పట్టీని మనకి ఎంత వెడల్పు అయితే కావాలో చూసుకొని అంత వెడల్పు పెట్టేసుకోవాలి. దాని పక్కన మనం పాదమందం వెడల్పుతో ఒక కుట్టు వేసుకోవాలి. ఎందుకు అంటే ఆ కుట్టుకి ఈ కుట్టుకి మధ్యలో మన కాజాలు లైన్గా వస్తాయి, స్టిఫ్గా కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఉక్సులు పట్టి. ఇదేంటి, నెక్ మన వైపు వస్తుంది, మిషన్ స్టార్టింగ్లో కింద పార్ట్ వస్తుంది, అది ఉక్సులు పట్టి. ఇప్పుడు దీనికి ఉక్సులు పట్టీకి వచ్చేసి మన క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డ్ చేసేసుకొని దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. అది ఎటువైపు, మంచి వైపు మన పైకుండి నెక్ మన వైపు చూస్తూ ఉంది అంటే అది ఉక్సులు పట్టి. దీని మిషన్కి బ్లౌజెస్కైనా కానీ దేనికైనా కానీ ఉక్సులు పట్టి ఎటు కుట్టాలి అంటే ఇది అనమాట. ఇది బండ గుర్తు, దేనికైనా గుర్తుంచేసుకుంటే సరిపోతుంది. 2 లేయర్స్గా పెట్టేసి దానికి అనగా కుట్టు వేసి దాన్ని కొంచెం ఫోల్డ్ చేసుకుంటున్నాను. మనకి ఎంత వెడల్పు అయితే కావాలో అంత పెట్టేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని, మా చిన్న పాపకే కాబట్టి కొంచెం వెడల్పు తీసుకున్నాను, పెట్టేసుకుంటున్నాను. దీన్ని కుట్టేస్తున్నాను అనమాట. ఇలా కనుక మనం కుడితే కన్ఫ్యూజన్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ నేను ఇందాక పెట్టుకున్నాను చూసారా, 2 పార్ట్లు ఎదురు బుదురు అలా పెట్టేసుకుంటే కనుక మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా పెట్టుకొని కింద చూసారా ఒక దాని మీద ఒకటి కింద కాజాల పట్టి వచ్చేలాగా పైన ఉక్సులు పట్టి వచ్చేలా పెట్టేసుకొని దీన్ని జాయింట్ చేసుకోవాలి. అది ఎలానో చూపిస్తాను. ఇప్పుడు బీస్ తీసుకొని ఇప్పుడు నేను ఏ షేప్ అయితే డ్రా చేస్తున్నానో అలాగా కోన్ షేప్ డ్రా చేశారు అంటే చాలా బాగుంటుంది. ఇలా మనం ఉక్సులు పట్టి కాజల పట్టి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. అలా పెట్టేసుకోండి. లేదా 4 పైన పలకగా పెట్టుకున్నా పర్లేదు. కాకపోతే ఇలా కోన్ షేప్ పెట్టుకున్నాము అంటే త్వరగా పిగలకుండా అక్కడ ఉంటుంది. అలా కుట్టేసుకొని ఈ 2 పార్ట్ని మనం జాయింట్ చేసుకోవాలి. చూసారా ఇలా కోన్ షేప్ వచ్చింది క్రాస్గా. ఇప్పుడు ఏంటి, ఫిల్ట్ వేయాలన్నమాట. ఒక డాట్ వేయాలి. బ్యాక్ పార్ట్ చూడండి ఈక్వల్గా తీసేసుకొని ఉల్టా వైపు బ్యాక్ పార్ట్ షోల్డర్కి మిడిల్లో పట్టుకొని కింద అదే లెంత్లో చూసుకొని మన డాట్ ఎక్కడ వేయాలంటే షోల్డర్స్ మధ్యలో కింద పార్ట్ అక్కడ డాట్ తీసుకొని వేయాలి. అలాగే ఒక ఫ్రంట్ పార్ట్కి 2 డాట్స్, బ్యాక్ పార్ట్కి 2 డాట్స్. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి 2 డాట్స్ కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు మనకి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఏం చేసేది ఉండదు. ఫస్ట్ డాట్స్ పెట్టుకోవాలి. షోల్డర్స్కి మధ్యలో తీసుకొని డాట్ పెట్టేయాలి. ఆ డాట్ ఎంత అయితే వెడల్పు పెట్టాలి అని డౌట్ ఉంటే 3 ఇంచెస్ 4 ఇంచెస్ అలా మన బాడీ పార్ట్ లెంత్ని బట్టి డాట్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. చూసారా ఈ ఫ్రంట్ పార్ట్కి 2 వైపులా డాట్స్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కింద ఉంది చూసారా, బ్యాక్ పార్ట్ పైకి వేసాను. ఇది ఉల్టా వేయాలన్నమాట. కింద మనకి మధ్యలో సీదా పార్ట్ ఉండాలి. ఫస్ట్ కింద ఉల్టా ఉండి మనకు కనిపించేది సీదా ఉండాలి. మనము రివర్స్ వేసినది మధ్యలో సీదా ఉండాలి, పైన ఉల్టా ఉండాలి. అంటే మధ్యలో మంచిగా ఉండాలి, పైనేమో రివర్స్ క్లాత్ ఉండాలి. అలా ఉండి మనము షోల్డర్స్ జాయింట్ చేయాలి. షోల్డర్ ఎలా జాయింట్ చేయాలో చూపించాను. ఫస్ట్ షోల్డర్ వైపు నుంచి జాయింట్ చేసుకుంటూ ఉండాలి. నేను ఆల్రెడీ మెడపట్టి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది స్ట్రైట్ పట్టి చేసుకున్నాను.
ఎందుకంటే క్లాత్ ఇది 1 మీటర్‌లో నేను ఫ్రాక్ తీసుకోవాలి కాబట్టి స్ట్రైట్ పట్టి తీసేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ జాయిన్ చేసేసుకొని ఇప్పుడు కాజా పట్టీ వైపు, ఉక్సులు పట్టీ వైపు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫోల్డింగ్‌కి కొంచెం వెనక్కి ఫోల్డ్ తిప్పుకోవాలి కాబట్టి హాఫ్ ఇంచ్ వచ్చేసి వెనక్కి ఫస్ట్ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకొని వెనక్కి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. మనకు రౌండ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ కంపల్సరీ ఒక కుచ్చి పెట్టాలి. మెడపట్టీకి ఒక కుచ్చి పెట్టాలి. రౌండ్ ఎక్కడైతే వస్తుందో బ్లౌజ్కి కానీ దేనికైనా కానీ డ్రెస్కి మనం మెడపట్టీ వేయాలి అంటే అది స్ట్రైట్ కటింగ్ అయితే ఒక డాట్ ఒక ఫిల్ట్ వేయాలి. చూడండి రౌండ్ దగ్గర ఇలా వచ్చింది కదా, దీని దగ్గర కూడా ఒక కుచ్చి పెట్టేసుకోవాలి నెక్ చుట్టూ. అది స్ట్రైట్ కటింగ్ కాబట్టి. అదే క్రాస్ కటింగ్ అయితే మనం కుచ్చి పెట్టనవసరం అవసరం లేదు, డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు. ఇది ఈ మెడపట్టికి ఆల్రెడీ అంచు తీసుకున్నాను. అందుకే మనం ఒకవైపు మెడపట్టికి ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టలేదు దీనికి. ఎందుకు అంటే నేను ఆల్రెడీ ఆ మెడపట్టికి అంచు ఉన్న క్లాత్ తీసుకున్నాను కాబట్టి ఫోల్డ్ చేయలేదు. లేదు అంటే మీరు అంచు లేనిది అయితే ఖచ్చితంగా ఒకవైపు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. రెండో వైపు మనం జాయిన్ చేసుకోవాలి మెడపట్టి. ఇప్పుడు రౌండ్ షేప్, ఇప్పుడు మన షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర మనం మెడపట్టి జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఖర్చు వచ్చేసి మన బ్యాక్ పార్ట్ వైపు పెట్టేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఖర్చు ఏదైతే ఉందో అది బ్యాక్ పార్ట్, మన బాడీకి బ్యాక్ పార్ట్ వైపు ఖర్చు పెట్టేసుకొని మెడపట్టి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మన రౌండ్ ఉంది కదా, మనం ఎక్కడైతే కుర్చీ పెట్టామో రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ చిన్న చిన్న ఘాట్ పెట్టేసుకోవాలి. చిన్న చిన్నగా ఘాట్ పెట్టేసుకుంటే అక్కడ అనేది మెడపట్టి వేసినప్పుడు టైట్గా లేకుండా ఫ్రీగా మెడపట్టి మూవ్ అవుతుంది. స్క్వేర్ నెక్ అయితే కార్నర్స్ కార్నర్స్ కట్ చేయాలి. ఇది రౌండ్ నెక్ కాబట్టి రౌండ్గా మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి, కొంచెం 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 కొంచెం. ఇప్పుడు మెడపట్టి ఉంది చూసారా, ఆ మెడపట్టికి కరెక్ట్గా మెడపట్టి దగ్గర ఎడ్జ్కి అనగా కుట్టి వేసుకోవాలి. అలా వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఈజీగా వెనక్కి ఫోల్డ్ అవుతుంది. ఓకేనా. ఇది బ్లౌజ్ పీస్, 1 మీటర్ బ్లౌజ్ పీస్. ఇది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి అయినా స్టిఫ్గా ఉన్నా కానీ మన మెడపట్టీకి వచ్చేసి అనగా కుట్టు కంపల్సరీ వెయ్యాలి. నేను ఈ మెడపట్టి కొంచెం 1 ఇంచు వెడల్పు తీసుకున్నాను కాబట్టి ఆ మెడపట్టి ఎడ్జ్కి, ఆ మెడపట్టి వెనక్కి తిప్పాను చూసారా, వెనక్కి తిప్పి దాని ఎడ్జ్కి మెడపట్టి ఎంతైతే వెడల్పు ఉంటుందో అంతవరకు అక్కడికి నేను కుట్టు వేసుకుంటున్నాను. అది మీరు మెడపట్టి తక్కువ వెడల్పు తీసుకుంటే ఆ తక్కువ మీద కుట్టు వేసుకోండి. కాకపోతే మెడపట్టి ఎడ్జ్కి వచ్చేలాగా వేసుకుంటే కనుక కరెక్ట్గా నీట్గా స్టిఫ్గా వస్తుంది. ఇలానే మనకి 4 ఇయర్స్ 5 ఇయర్స్ పాపకు కూడా సేమ్ ఇలానే స్టిచ్చింగ్ కూడా సేమ్ ఇలానే, కాకపోతే వాళ్ళకి లెంత్లు అనేది తేడా వస్తుంది. కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది. దాని కటింగ్ వీడియో చూసేసి ఈ స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, ఒకవైపు కంప్లీట్ అయిపోయింది. ఒక నెక్ అనేది కంప్లీట్ అయిపోయింది. వెడల్పుగా మందంగా చూసారా డిస్టెన్స్ ఎంత ఉందో, నేను మెడపట్టి అంత డిస్టెన్స్లో తీసుకున్నా కాబట్టి అంత డిస్టెన్స్లో వచ్చింది. ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా పెద్ద మెడపట్టిలాగా వేస్తున్నారు, అది ఫ్యాషన్ అయిపోయింది. అందుకే మనం ఇది తీసుకున్నాము. ఇప్పుడు సంక చుట్టూ కూడా మనం హ్యాండ్ జాయిన్ చేయట్లేదు, స్లీవ్స్ కాబట్టి సంక దగ్గర రౌండ్ దగ్గర కూడా చిన్న చిన్న కుర్చీ పెడుతున్నాము. ఎందుకు, మనం మెడపట్టి స్ట్రైట్ తీసుకున్నాం కాబట్టి అలా చిన్న చిన్న కుర్చీ పెడితే కరెక్ట్గా మన క్లాత్ టర్న్ అవుతుంది. మనము స్టిచ్చింగ్ చేసాక కూడా బాగుంటుంది. టర్నింగ్ దగ్గరే కుర్చీ పెట్టండి, స్ట్రైట్గా ఉన్న దగ్గర కుర్చీ పెట్టమాకండి. అది మెడపట్టి స్ట్రైట్గా తీసుకుంటే. ఇప్పుడు దీనికి కూడా డాట్స్ పెట్టండి, చిన్న చిన్నగా కట్ చేయండి. చిన్న చిన్నగా కట్ చేస్తే కార్నర్లో రౌండ్ దగ్గర ఎక్కడైతే రౌండ్ ఉందో, ఎక్కడైతే మనం కుర్చీ పెట్టామో అక్కడ చిన్న చిన్నగా ఘాట్లు పెట్టండి. పెట్టేసిన తర్వాత ఫ్రీగా వెనక్కి తిరుగుతుంది. ఇప్పుడు దీనిపైన కూడా ఆ ఎడ్జిక్ అనేది అనగా కుట్టు వేసుకుంటున్నాను.
దీన్ని వెనక్కి తిప్పేసి అది ఎంత వెడల్పులో ఉందని చూసేసి అంత దాని ఎడ్జ్కి మెడపట్టి ఎడ్జ్కి మనం కుట్టేసుకోవాలి. ఇది 11th డే టైలరింగ్ క్లాస్ అండి. మీకు ఇంకా స్టార్టింగ్ నుంచి కావాలి అంటే ఫస్ట్ నుంచి ఉన్నాయి చూడండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు నా క్లాసులు కనుక ఫాలో అయితే కనుక మీకు కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది. ఈజీ మెథడ్లో చూపిస్తూ ఉంటాను, క్లియర్గా నేర్చేసుకోండి. చూసారా వెడల్పుగా వచ్చేసింది. ఇప్పుడు 2 వైపులా వేసేసుకున్నాను. ఇప్పుడు చూసారా వెనకాల ఓపెన్, ఫ్రంట్ ఏమో ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం కింద పార్ట్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నేను దీంట్లో 2 విధాలుగా మీకు చూపిస్తాను. కుర్చీ ఎలా పెట్టాలి ఏంటని చెప్పేసి. ఫస్ట్ మనం బాడీ పార్ట్ 2 జాయిన్ చేసుకున్నాం కదా, అది ఉక్సులు పట్టి కాజల్ పట్టి బ్యాక్ పార్ట్ కదా, దీనిపైన ఈ క్లాత్ కింద కింద బాడీ పార్ట్ కింద క్లాత్ ఎలా జాయిన్ చేస్తున్నాను, ఎలా కుర్చీ పెడుతున్నాను చూడండి. ఇది ఫస్ట్. దీంట్లో ఇంకోసారి ఇంకో విధంగా కుర్చీ చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు 2 విధాలుగా చూపిస్తూ ఉంటాను చూడండి. ఇలా కొంచెం కొంచెం మన డిస్టెన్స్ని బట్టి మనం వెనక ఫోన్లో ఎంతైతే చేస్తున్నామో, స్టార్టింగ్ ఎంతైతే పెడుతున్నాం ఎండింగ్ వరకు అదే లెంత్లో అదే వెడల్పులో ఉండాలి కుర్చీ అనేది. ఫస్ట్ కిందేమో ఆ పార్ట్ పెట్టాను, బాడీ పార్ట్ పెట్టాను, పైనేమో బాడీ పార్ట్ కిందది పెట్టాను అనమాట. ఆ క్లాత్ పెట్టేసి దాని మీద కుర్చీ చూడండి ఎలా పెడుతున్నానో. ఎంత వెడల్పులో అయితే పెట్టామో అంతే వెడల్పులో, ఎంత ఫోల్డ్ చేసామో అంతే ఫోల్డ్లో మనం ఎండ్ వరకు ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి అదే లెంత్లో అదే వెడల్పులో అదే ఫోల్డింగ్ క్లాత్ పెట్టేసుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. క్లాత్ని సరి చేసుకుంటూ మీరు ఏదైనా సన్నగా ఉన్నది తీసుకున్నారు అంటే చాలా ఈజీగా వస్తుంది, లేదా మీరు చేతితో అయినా పెట్టేసుకోవచ్చు, అలవాటు ఉంది అంటే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు బాడీ పార్ట్ కింద ఉంది, బాడీ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసాం కదా, అది కింద ఉంది కదా చూడండి. అలా ఫోల్డ్ చేశాను, అక్కడ ఆపేసి సూది మాత్రం కంపల్సరీ కిందే ఉండాలి, సూది లేకుండా ఉండకూడదు, పైకి ఉండకూడదు. సూది అలా కిందకే ఉండి మనం ఇంకో ఫోల్డ్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ లెంత్లో మనకు వచ్చేస్తుంది, కరెక్ట్గా వెడల్పులో వస్తుంది కుర్చీ అనేది. మనము స్టార్టింగ్ ఏం చేయాలంటే కొంచెం 1 ఇంచు 1.5 ఇంచు కుర్చీ పెట్టుకోకుండా ప్లెయిన్గా కుట్టేసేయండి. ఎందుకంటే మన సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ మనకు కుర్చీ అవసరం లేదు. అందుకని చెప్పేసి మనకి క్లాత్ సేవ్ అవ్వడం కోసం. చూసారా ఫిల్ట్ ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది, కరెక్ట్గా అదే వెడల్పులో అదే వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇది చూడండి, మనం ఇందాక బాడీ పార్ట్ కింద పెట్టాము, కింద పార్ట్ ఏమో పైన పెట్టాము. ఇప్పుడు ఈ పార్ట్ ఏమో కింద పెడుతున్నాము, బాడీ పార్ట్ ఏమో పైన పెడుతున్నాము. ఇది సెకండ్ మెథడ్ కుర్చీ పెట్టడం. మీకు ఎలా వీలైతే, మీకు ఎలా పర్ఫెక్ట్గా ఉంటే అలా నేర్చుకుంటారని చెప్పేసి 2 మెథడ్స్ చూపించాను అనమాట. చూడండి, ఇప్పుడు బాడీ పార్ట్ పైన ఉంది, కింద పార్ట్ వచ్చేసి కింద ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా కుర్చీ పెట్టాలో చూడండి. పై పార్ట్ కొంచెం పైకి అనేసి కుర్చీ పెట్టేసుకోండి. నేను 3 ఒక్కసారే పెట్టుకుంటున్నాను. 3 కుర్చీలు ఒకసారి పెట్టేసి ఇలా అయితే త్వరగా అయిపోతుంది మనకి. అంటే కుర్చీ వెడల్పు తక్కువగా పెట్టాం కాబట్టి, అదే కొంచెం కుర్చీ వెడల్పు ఎక్కువ పెట్టామనుకోండి ఒక్కొక్క కుర్చీ పెట్టేసుకోవచ్చు. ఇది చిన్న పాపది కాబట్టి కుర్చీ దగ్గర పెట్టాం కాబట్టి అందుకే నేను 3, 4 కుర్చీలు 2, 3 కుర్చీలు పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. అదే మన స్కూల్ యూనిఫామ్ ఫిల్ట్ ఉండొచ్చు సరే, పెద్దగా ఉంది కదా, అదైతే ఒక కుర్చీ పెట్టి కుట్టేసుకొని ఇంకో కుర్చీ పెట్టుకుంటాము. ఇది చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను మీకు ఎలా వీలుంటే అలా నేర్చుకోండి. మీకు ఎలా త్వరగా అర్థమవుతుంది, త్వరగా అయ్యొస్తుంది, ఎలా ఈజీగా ఉంది, మీరు 2 మెథడ్లు యూజ్ చేయండి. మీకు ఎలా టఫ్గా ఉంది ఏంటి మీకు ఒక అర్థమైపోద్ది. అప్పుడు మీరు ట్రై చేసేసి మీరు ఇష్టమైన మెథడ్లో మీకు ఈజీగా వచ్చేది కుట్టేసుకోవచ్చు. చూడండి, ఒక్కొక్క కుర్చీ అయితే అది చిన్న కుర్చీ ఉంది కదా,
అది కుట్టేసుకోవాలి. మళ్ళీ ఇలా పెట్టుకోవాలి, మళ్ళీ కుట్టాలి. ఇలా అయితే లేట్ అవుతుంది కదా! అందుకని చెప్పేసి నేను 2, 3 కుర్చీలు వచ్చేసి ఒక్కసారి పెట్టేసుకొని కుట్టేసుకుంటున్నాను. చూడండి ఫినిషింగ్ ఇలా వచ్చేసింది. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు సైడ్ కుర్చీలు జాయింట్ చేసుకుంటున్నాను. సైడ్ జాయింట్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా నేను ఏది డ్రెస్ కట్ చేసినా, ఏది కట్ చేసినా కరెక్ట్గా పెట్టేసుకొని అక్కడి నుంచి 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటాను. అలా పెట్టుకోవడం వల్ల మన సైడ్ జాయింట్ల దగ్గర మన డ్రెస్ని కొలవనవసరం లేదు. ఆ 2 ఇంచుల దగ్గర నుంచి కుట్టేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నేను ఈ జాకెట్ ముక్క కదా, ఆ బోర్డర్ అంచు ఉండదు చూసారా, అది కింద పార్ట్‌కి కింద వచ్చేలా చూసుకున్నాను. అలా కాకుండా మీకు కింద అంచు లేదు అంటే కింద కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అలానే కుట్టేసుకోండి. జాయిన్ చేసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఇదైతే పిల్లలకి చాలా మెత్తగా కూడా ఉంటుంది, గుచ్చుకోకుండా ఉంటుంది, కాటన్ కదా. నేను డబల్ కుట్టు వేస్తాను, కరెక్ట్గా పాదమందం వేస్తాను. మనకు కరెక్ట్గా పాదమందం వేసాము అంటే మీరు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ వచ్చినట్టే స్ట్రైట్గా వేసేసుకుంటారు. కరెక్ట్గా మనం ఏది కుట్టినా పాదమందం డిస్టెన్స్లో ఉండాలి. కింద నేను ఇందాక అంచుంది అనుకున్నాను, సారీ అంచు లేదు. అందుకే కరెక్ట్గా మన శారీస్కి అంచులు మడుస్తాం కదా, అలా మడిచేసుకున్నాం. మనకి ఎంత ఫిల్ట్ కావాలో అంత చూసేసుకొని అంత మడిచేసుకుంటున్నాం. ఇది కాటన్ కాబట్టి మనం ఏది చెప్తే అదే అలానే వింటుంది క్లాత్. ఎటు జరగకుండా చక్కగా ఉంటుంది. ఇలాంటి క్లాత్లు అయితే మనకి కుట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. చిన్నపిల్లలు వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నా టైలింగ్ క్లాస్ని ఫాలో అవ్వండి. చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంటుంది, త్వరగా వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఫైనల్ ఇలా వచ్చేసింది. ఈ ఫ్రాక్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. కింద చూసారా ఎంత వెడల్పు వచ్చిందో.